హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఒక హోస్టింగర్ అకౌంట్ లో ఉన్న డొమైన్ ని ఇంకొక హోస్టింగర్ అకౌంట్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది ప్రాక్టికల్ గా చూద్దాం. దీనికోసం ఈ 2 హోస్టింగర్ అకౌంట్స్ ని మీకు స్క్రీన్ పై చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ చూపించేది ప్రెజెంట్ డొమైన్ ఉన్న హోస్టింగర్ అకౌంట్, సెకండ్ చూపించేది నేను ట్రాన్స్ఫర్ చేయాలనుకునే హోస్టింగర్ అకౌంట్. ఇప్పుడు ఫస్ట్ డొమైన్ ఉన్న హోస్టింగర్ అకౌంట్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ లో డొమైన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ డొమైన్ ఆప్షన్ లో డొమైన్ పోర్ట్ఫోలియో అనే దానిపై ట్యాప్ చేస్తే ఈ అకౌంట్ లో ఉన్న అన్ని డొమైన్స్ ఈ విధంగా లిస్ట్ గా కనిపిస్తాయి. ప్రెజెంట్ ఈ హోస్టింగర్ అకౌంట్ లో ఒకటే డొమైన్ ఉంది. ఈ డొమైన్ ని నేను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఈ డొమైన్ కి సంబంధించిన ఈ ఆప్షన్ లో ఇక్కడ కనిపిస్తుంది కదా మేనేజ్ అనే ఆప్షన్, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న డొమైన్ ఓనర్షిప్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ డొమైన్ టు అనదర్ హోస్టింగర్ అని ఈ విధంగా ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ లోనే కింద చూస్తే ఇనిషియేట్ డొమైన్ మూవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఏ హోస్టింగర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నానో ఆ హోస్టింగర్ అకౌంట్ మెయిల్ యాడ్ చేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపై ట్యాప్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడొచ్చు ఇనిషియేటెడ్ అని ఈ డొమైన్ యొక్క స్టేటస్ చూపిస్తుంది. ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ ఇప్పుడు న్యూ హోస్టింగర్ అకౌంట్ ఓపెన్ చేసి మళ్ళీ డొమైన్స్ ఆప్షన్ లోకి వెళ్తే ఈ విధంగా ఒక రిక్వెస్ట్ కనిపిస్తుంది. ఇందులో రివ్యూ యువర్ డొమైన్ మూవ్ రిక్వెస్ట్ అని చూపిస్తుంది. ఇక్కడ యాక్సెప్ట్ రిజెక్ట్ అనే 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. యాక్సెప్ట్ అనే దానిపై ట్యాప్ చేసి కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇప్పుడు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని ఈ విధంగా చూపిస్తుంది. ఇందులో ఇండియన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ మనం ఓల్డ్ హోస్టింగర్ అకౌంట్ లో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి ఇచ్చినా పర్లేదు, లేదా న్యూ హోస్టింగర్ అకౌంట్ కి సంబంధించిన ఏవైతే ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయో అవి ఇచ్చినా పర్లేదు. నేనైతే న్యూ డీటెయిల్స్ యాడ్ చేసి ఫినిష్ రిజిస్ట్రేషన్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ డొమైన్ మూవ్ ఇనిషియేటెడ్ అని ఇలా వచ్చింది. ఇందులో కంటిన్యూ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ డొమైన్ పోర్ట్ఫోలియో అనే ఆప్షన్లో పెండింగ్ డొమైన్ మూవ్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ అని 2 ఈమెయిల్స్ కి కన్ఫర్మేషన్ మెయిల్స్ వెళ్ళే చెక్ చేసి కన్ఫర్మ్ చేయండి అని ఈ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు ఓల్డ్ హోస్టింగర్ అకౌంట్ మెయిల్ ఓపెన్ చేసి లాస్ట్కి వచ్చిన ఈ మెయిల్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే కన్ఫర్మ్ డొమైన్ రిజిస్ట్రేషన్ చేంజ్ అని డీటెయిల్స్ చూపిస్తూ యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్ అని 2 ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఇక్కడ నేను కన్ఫర్మేషన్ కోసం యాక్సెప్ట్ అనే దానిపై ట్యాప్ చేస్తే సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని ఈ విధంగా చూపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ న్యూ హోస్టింగర్ అకౌంట్కి సంబంధించిన మెయిల్ కూడా ఓపెన్ చేసి ఇక్కడ కూడా యాక్సెప్ట్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇది కూడా ఈ విధంగా వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు న్యూ హోస్టింగర్ అకౌంట్లో ఉన్న ఈ ఆప్షన్ దగ్గరకు వచ్చి చెక్ అగైన్ అనే దానిపై ట్యాప్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు డొమైన్ మూవ్ కంప్లీటెడ్ అని ఈ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఓల్డ్ అకౌంట్ దగ్గరకు వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. అంటే ఇక్కడ డొమైన్ కనిపిస్తుందా లేదా అనేది మీకు తెలియడం కోసం జస్ట్ రీఫ్రెష్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఎటువంటి డొమైన్ లేదని ఎంటీగా చూపిస్తుంది. మళ్ళీ న్యూ హోస్టింగర్ అకౌంట్ దగ్గరకు వచ్చి ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు ఏదైతే మనం ట్రాన్స్ఫర్ చేసిన డొమైన్ ఉందో ఇది ఇక్కడ యాడ్ అయ్యి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది ఈ హోస్టింగర్ టు హోస్టింగర్ కి డొమైన్ ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ గురించి. దీని రిలేటెడ్ గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, లేదా మా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాం, అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.